మీరు అన్నట్టు మీ లెక్కలో మునిగిపోయే నావలోకి ఎందుకని గెలిచే నావలోకి వచ్చారు ముద్రగడ అంటా ఉన్నారు. అవును. మరి కేసీఆర్ నాని ఎందుకని మీ లెక్కలో ముద్ర అసలు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మీరు అడగాలి, నేను చెప్పాలి. అదే ఆశ్చర్యంగా ఉంది. అతనే కరెక్ట్ బెజవాడకి, అతనే తెలుగుదేశంలో కరెక్ట్ అనుకున్నాం. ఈయన ఒక పొరపాటు ఎప్పుడు చేశాడు చెప్పనా? మన నానిగారు, కేసీఆర్ నానిగారు ప్రజారాజ్యంలో తెలుగుదేశంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అటు వంగవీటి రాధా కూడా వచ్చాడు, మా రంగా గారి అబ్బాయి బుడ్డరాధా. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఏదో చిన్న డిస్కషన్, మధ్యలో ఎవరు పెట్టారు సున్నం. నేను అతకలేనని ఆయన, నేను అతకలేనని ఈయన మీడియాకి ఎక్కేశారు. పోసాన కృష్ణమురళి మురళి గారు ఎవరు సిల్క్లూరు పెట్టప్పుడు ఏదో పదవి రాజకీయంలో ఓడిపోయాడో గెలిచాడు తెలీదు. సినిమా ఆయన కూడా అన్నాడు, బాబు మీరు అన్నం తింటున్నారా పలవా తింటున్నారా, మీరు పోతే పండి చిరంజీవి బురదయ్య మాకు అన్నాడు, ఇద్దరినే అన్నాడు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుండే రాధాని తీసుకొచ్చాడు, నుంచోబెట్టాడు, గెలిపించారు. అతని స్టెప్ మళ్ళీ ప్రజారాజ్యంలోకి వచ్చాడు, ఓడిపోయాడు. మళ్ళీ మొన్న దీంట్లో ఓడిపోయాడు. కనుక దాన్ని బట్టి ఆ రాధా తెలుసుకోవాలి. ఇతడు బుడ్డాయన ఏది వంగవీటి తెలుసుకుని తెలుగుదేశంలో ఉంటే గ్యారెంటీ గెలుపు కాయ. ఎక్కడిచ్చినా ఎంపీ సీట్ ఇచ్చినా, ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా చంద్రబాబు చూసేస్తాడు. లేదు మా అవనిగడ్డకి ఇచ్చిన గ్యారెంటీ రాధాని తీసుకెళ్ళి. మరి అవనిగడ్డకి ఎవరు ఇస్తారో నాకు తెలియదు. ఆ తర్వాత ఈ కేసీఆర్ నాని గారు అట్లా ఓరుపట్టి ఉంటే వాళ్ళ తమ్ముడు గారికి ఏటన్నా తిరువురు బరువురు ఇచ్చినా ఈయనకి ఎక్కడోసారి ఇచ్చేవాడే, మళ్ళీ గ్యారెంటీగా గెలిచేవాడే. ఏంటంటే నాకు లేకుండా మా తమ్ముడికి ఇస్తాడని భావంతో నాని గారు ఏదన్నా ఉద్దేశంతో మారాడేమో. ఇప్పుడు వైసీపీ కండవా కప్పుకోకుండానే ఆయనకి ఇక్కడ ఎంపీ సీట్ డిక్లేర్ చేసింది వైఎస్ఆర్సీపీ. గెలుస్తాడంటారు కేసీఆర్? లేదండి, ఇతడు గెలవడు, వాళ్ళ తమ్ముడు గెలుస్తాడు. ఎందుకంటే తెలియపోతే ఇచ్చిన వాళ్ళకి గెలుస్తారు. ఇప్పుడు గన్నె ప్రసాద్ గారు అంటున్నారు మైలవరం ఏరియా, మరి ఉమాగారిని మారుస్తారేమో. ఎక్కడిచ్చినా తెలుగుదేశం ఎన్టీఆర్ బొమ్మతో 5,000, 10,000 ఓట్లతో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం ఖాయం. ఆ తర్వాత ఎమ్మెల్సీ వీళ్ళు అనుకున్నాయి. ఆ తర్వాత పంచాయతీలు మొన్నట్లాగా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నట్టు వీళ్ళు అనుకున్నాయి. అప్పుడు ఈ తడ చంద్రబాబు డైరెక్ట్ నిర్ణయం పనికిరాదు. మా పవన్ కళ్యాణ్ కలుపుకుని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటే ఇంకా ముందు భవిష్యత్తు తెలుగుదేశానికి. ఈ 3 నెలలు ఎలక్షన్ కోడ్, ఈ సమీకరణలో సీట్లు పంచుకుంటూ నెక్స్ట్ గెలుపు కోసం చూసుకోవాలి వీళ్ళిద్దరు. దాని సలహా చెబుతాకే నాదెండ్ల మనోహర్ గారు, ఇంకొక ఆయన ఎవరో చంద్రబాబు గారికి ఉంటారు సలహాదారులు, లేకపోతే మీలాంటి వాళ్ళు ఉంటారు, మీడియా పరంగా చెబుతూ ఉంటారు. ఇది ఒకటి. నెక్స్ట్ ఆలోచన మట్టికి ఈయన సొంత నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుకి దెబ్బే, చంద్రబాబుని బీటౌట్ చేసి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకునే దెబ్బే. ఈ కేసీఆర్ నాని గారి దెబ్బ పెద్ద దెబ్బ కాదులేండి, వాడిపోయే దెబ్బ. ఇంకేం దెబ్బ? వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటే వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళ తమ్ముడికి ఇస్తారు, ఇంకో ఎవరికి ఇస్తారు, ఇంకోళ్ళు ఎవరికి భార్యకి ఇచ్చారు. నిన్న ఎవరికంటే విశాఖపట్నం భార్య స్వరూపారని ఎవరు అన్నారు. అట్లాగే తూర్పు ఉంది నిమ్మాడ ఎర్రమనాయుడు ఏరియా, అక్కడ వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఏది ఏమైనా ఇప్పుడు గన్నవరం ఉంది, ఎర్లగడ్డ వెంకటరావు గారికి వాళ్ళకి లెక్కేస్తే 25,000 మెజార్టీ తేలింది రాత్రి. మరి మేము అదే పనిలో ఉంటాం కాబట్టి మీకు చెప్పాల్సి వచ్చింది చెబుతున్నాం. తగ్గడం అనేది జరగదు, గెలవడం అనేది నిజం. 25,000, 30,000 అనేది లెక్కెట్టి ఎక్కడ చెప్పేస్తాం. అట్లాగే ఈ సీట్లు కులపరాధిపతంగా కొంత. మళ్ళీ ఇంకో విషయం మర్చిపోయానండి, ఈయన వెళ్తున్నాడు హైదరాబాద్, ఈయన కేపీ రెడ్డి గారు అబ్బాయి పెనమలూరు ఎవరండి ఆయన, ఇప్పుడు వెళ్తున్నాడు, మీట్ అవుతాడు చంద్రబాబు గారిని మీట్ అవుతున్నాడు. వచ్చేసింది మీడియాలో సోలింగ్, బయలుదేరాడు, అక్కడ కలుసుకుంటాడు. రేపు ఏదో కండవా అయితే కప్పేస్తారు. సీట్ అనేది ఎక్కడ ఇస్తారు తెలీదు. సల్సాన్ పండు 150 ఓట్లతో ఓడిపోయాడు ఒకప్పుడు ఎంటర్ పగడు ఆయన. ఈయన గెలిచాడు. మరి అంత గట్టి మనిషిని సల్సాని పండునే 150 ఓట్లతో గెలిచాడంటే అతను అంత మెజార్టీ గలవాడుగా ఎంటర్పాడు సల్సాని పండు గారు. మరి అలాంటి క్యాండిడేట్కి నువ్వు ఇవ్వలేదు కదా, ఇవ్వకపోతేనే కదా ఆయన వెళ్తున్నాడు. మరి ఉంటాయి కదా. అట్లా గెలిసే నామ వెళ్ళే నామ ఎక్కే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉంటారు. అది మనం చెప్పుకునేదేం కాదు. మునిగిపోయే పడవ ఎవరు ఎక్కరో, ఎక్కాడంటే మరి ఆయన ఇష్టం. ప్రెస్టేజీగా నాకు ఏది లేకపోతే నేను ఎలాగ అనుకున్నాడో ఎక్కాడు. మీ బస్సులన్నీ ఆపిచ్చాడే, నీ బస్సులు తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి గారి బస్సులన్నీ ఆపిచ్చాడే. ఎంతమంది వర్కర్లన్నీ ఏమైపోయారు, గుమ్మస్తాలు, ఆఫీసుల్లో బోకర్లో టికెట్లు బుక్ చేసేవాళ్ళు. అది ఆయనకి తెలుసు. మరి ఎందుకు వెళ్ళాడు కేసీఆర్ నాని గారు, అది ఆయన తెలుసుకోవాలి. ఇక అంతకంటే అంత గురించి ఎక్కువ కామెంటర్ లేదు. ఇంకేమైనా ఉంటే వేరేగా ఈ లోకల్ రాజకీయాలు. నిన్న ఆయన ఎవరో లోకేష్ గారు ఆ ప్రజాముఖంగా అందరినీ కలుసుకుంటాం,
దానితో ప్రతి దాంట్లో మేటర్ ఎక్కడెక్కడ చూసిన పేపర్లో. అసలు లోకేష్ కి ఏం అర్హత ఉంది ఓడిపోయినోడు నా మీద అజమాయిషీ చెలాయించడానికి అని కేసీఆర్ అని అంటా ఉన్నాడు. అంటే ఓడిపోతే రాజకీయాలు పనికిరా? మరి రేపు ఈయన ఓడిపోతే ఈయనేం చేస్తాడు? చంద్రబాబు ఓడిపోయాడు, రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. మరి ఈయనెందుకు మైలవరం చుట్టుపక్కల విజయవాడలో అజమాయిషీ చెలాయించి వాళ్ళ పాప నుంచోబెట్టి నాకు మీరు సాటే అని చెప్పి అప్పటికైనా వచ్చేసాడు? అది కరెక్ట్ కాదుగా. దానితో ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపొద్దున ఓడిపోయే సీట్లు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మానేశారు, అజమాయిషీ శాతం మానేశారు. ఏమండి అలా ఎందుకు అనుకోవాలి? కారుమూరి నాగేశ్వరరావు గారు మంచిలి అత్తిల దగ్గర, మరి వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చారు. నిన్నెవరో ఇంకో 2-3 సీట్లు పిల్లలకి ఇచ్చుకున్నారు. అతను ఎవరో ఆదిమల్ సురేష్ గారు, వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చారు. ఏదోలే నాకు చెప్తాం తప్పయింది. అట్లా బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ 7 సీట్లు. అంటే మీ సొంత సీట్లు మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంలో కూడా డబ్బు దాచుకుంటాం మీ ఇష్టమే, సీట్లు కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ ఇష్టమే. ఇంకా ప్రజలు ఎంత ఎదవలైపోయారయ్యా బాబు రాజకీయ నాయకులు. మరి అంగన్వాడీ వాళ్ళ దెబ్బ ఎంత పడితే వాళ్ళు ఇంకా నిరాహార దీక్ష పెంచుతారు కానీ తగ్గించాల. వాళ్ళు ఎన్ని లక్షల జనాభా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళ ముఖం చూసిన వాళ్ళు లేరు. వాళ్ళకి మద్దతు చెబుతుంది ఎవరో చంద్రబాబు, లేకపోతే మా సిపిఐఓ సిపిఎంఓ మా వాళ్ళు. మరి ఏది వాళ్ళ పండగ ఏది వాళ్ళకి? ఆ ఓటు మీకు ఎట్లా వచ్చింది? అట్లాగే ఇది కూడా. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని దీన్ని టీవీ ముఖంగా అనౌన్స్ చేస్తే చూస్తే జనం కొంత మార్చుకుంటారు. రేపు మాపు మాకు ఇంకా తెలుగుదేశంలోకి చంద్రబాబును కలుసుకొని వచ్చే సీట్లు ఇంకా ఉన్నాయి. బందర్ ఎంపీ సీట్ ఎవరికి ఇస్తాడో చంద్రబాబు ఇష్టం. వాళ్ళకిలాగా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ క్షణాన్ని మారితే ఆ కాపు రామచంద్రారెడ్డి ఉసూరుమంట వెళ్ళాడు, నా భార్య నేను ఇండిపెండెంట్గా గెలుస్తా ఉంటున్నాడు రాయలసీమలో. మరి అతను ఇటు వచ్చేస్తాడు కదా. ఇవన్నీ కూడా అతనికి మైనస్ తెలుగుదేశానికి. ఎన్టీఆర్ గారు మొహం చూసి తడవ ఆయనేనండి ముఖ్యమంత్రి.